ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచన నుండి ఎడారిలో సెలయేర్లు అనే గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. నీ కంటిలోనున్న దూలము నెంచుక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుటేలా. మత్తయి సువార్త 7:3. నువ్వెవరికైనా సహాయం చేస్తే దాన్ని ఏమాత్రం జ్ఞాపకం పెట్టుకోవద్దు. నీకెవరైనా సహాయం చేస్తే మాత్రం ఎన్నటికీ మర్చిపోవద్దు. నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయనిమ్మని చెప్పనేలా. వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసుకునుము, అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయట నీకు తేటగా కనబడును. మత్తయి సువార్త 7:4-5. వాషింగ్టన్కు చెందిన మేరీ స్టీవర్ట్ అనేక సంవత్సరాల క్రితం రాసిన ఈ క్రింది ప్రార్థనని అమెరికా దేశంలోని స్త్రీల సమాజాల వారు చాలా కాలం తమ అనుదిన ప్రార్థనగా ఉపయోగించుకున్నారు. మాలో సంకుచిత దృక్పథం తీసివేయి ప్రభు. మా తలంపుల్లోనూ మాటల్లోనూ క్రియల్లోనూ విశాల దృక్పథం ఉండేలా కృప చూపించు. ఎదుటి వాళ్ళలో తప్పుల్ని కనిపెట్టే మనస్తత్వం మాలోంచి తొలగించు. స్వపరీక్ష చేసుకునే మనసును మాకివ్వు. వేషధారణతో కాక నిష్కాపట్యంతో మేము ఒకరినొకరం పలకరించుకునే కృపనివ్వు. స్వయం స్వార్థం మాలోంచి తొలగించు. సమస్తమైన సత్కారాలకి మేము సమయమిచ్చేలా చూడు. ప్రశాంతతలోనూ పరిశుద్ధతలోనూ మేము అభివృద్ధి చెందేలా కృపను అనుగ్రహించు. మంచి పనులను ముక్కుసూటిగాను నిర్మోహమాటంగాను చేయగలిగే ధైర్యాన్ని మాకివ్వు. చిన్న చిన్న విషయాలే మాలో మనస్పర్ధల్ని సృష్టిస్తాయని గ్రహించే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించు. ఇతరులు మాకు చేసిన గాయాలని ఇసుకపై రాసేందుకు, ఇతరులు మా పట్ల కనపరిచిన దయా కనికరాలని పాలరాతిపై చెక్కేందుకు మాకు నేర్పించు. సున్నితమైన స్త్రీ హృదయాలని శుతిమెత్తగా స్పర్శించడం ఎలానో మాకు నేర్పించు. ప్రేమానురాగాలను ప్రదర్శించడం మేము మరవకుండినట్లు మాకు కృప చూపించు. సహనంతో శత్రువుని గెలిచేందుకు, మంచితనంతో దుష్టుల హృదయాలను దోచుకునేందుకు మాకు నేర్పించు. నైపుణ్యత గల మా తోటమాలి పెంచి పెద్ద చేసిన మధురమైన ఫల వృక్షాలని మేము కొట్టివేయకుండా చూడు. మనం మన శత్రువుల కోసం హృదయపూర్వకంగా ప్రార్థించినప్పుడు పరలోకమంతా ఆసక్తితో ఆలకిస్తుంది. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.